శుద్ధగతి శాస్త్రము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం భౌతిక శాస్త్రంలోని పాఠం. శుద్ధగతి శాస్త్రంలో ఏకరీతిని సమరీతిని త్వరణం చెందిన చలనం గురించి తెలుసుకుందాం. ఏ కాల వ్యవధిలోనైనా సగటు త్వరణం ఆ కాల వ్యవధిలో ఒక నిర్దిష్ట కాలం వద్ద తక్షణ త్వరణానికి సమానమైతే ఆ త్వరణం స్థిరంగా ఉంటుంది. ఏకరీతిని త్వరణం అనగానే అక్కడ త్వరణం స్థిరంగా ఉండడం. సగటు త్వరణం ఏ కాల వ్యవధిలో సగటు త్వరణం ఆ కాల వ్యవధిలో ఒక నిర్దిష్ట కాలం వద్ద తక్షణ త్వరణానికి సమానం అయితే అది ఏకరీతిని త్వరణం చెందిన చలనం అని అంటాము. అది కాలంతో పాటు మారదు, అది ఒకే రేటుతో చలనం చెందుతూ ఉంటుంది. వేగం పెరగడం గాని లేదా తగ్గడం గాని చలనం మొత్తం మీద అంతటా ఒకే రేటున ఉంటుంది. అప్పుడు చూడండి, త్వరణం A is equal to V2 minus V1 by T2 minus T1 అవుతుంది. V2 అంటే తొలి వేగము తుది వేగం, ఈ రెండింటి మధ్య తేడా అన్నమాట. V2 minus V1 by కాలం కూడా T2 minus T1 అవుతుంది. ఇందులో T1 సదిశ A ని దాని పరిమాణం A గా తీసుకోవచ్చు. A is equal to ఏమవుతుందంటే V2 minus V1 by T. T అంటే ఇక్కడ T1 0 అని అనుకుంటాం. V2 minus V1 by T అవుతుంది. ఒకటి తొలి వేగము, రెండు ఇది తొలి వేగము, తర్వాత V2 అనేది తుది వేగం. ఇప్పుడు చూస్తే T1 is equal 0 గా తీసుకొని T2 ని ఏదో ఒక కాలం T వద్ద తీసుకుంటాం అన్నట్టు. అప్పుడు చూడండి, V2 దీన్ని మనం మ్యాథ్స్ కనుక చేస్తే ఈజ్ ఈక్వల్ ఇటువైపు ఇది హారంలో ఉంది కాబట్టి లవంలోకి వస్తుంది, ఇంటిలోకి వస్తుంది. అప్పుడు V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ T అవుతుంది. అప్పుడు V2 ఈజ్ ఈక్వల్ ఈ మైనస్ V1 కూడా ఇటు వెళ్తే ప్లస్ V1 అవుతుంది. అంటే V2 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ AT వస్తుంది. ఇందులో నుంచి T1 ఈజ్ ఈక్వల్ 0 వద్ద తొలి వేగాన్ని U తోను, T తర్వాత తుది V తోను సూచిస్తాం. అలా సూచించినప్పుడు ఏమవుతుందంటే V ఈజ్ ఈక్వల్ టు VU ప్లస్ AT అవుతుంది. ఇది ఫార్ములా అన్నమాట. ఇందులో గ్రాఫ్ ను కనుక మనం చూస్తే ఇది స్థానము మరియు కాలం మధ్య దూరం. X అంటే ఇది స్థాన భ్రంశం, T అనేది కాలము. ఈ రెండింటి కనుక ఏకరీతి చలనంలో కనుక మనం గ్రాఫ్ చూస్తే గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇది V వాలు, ఇక్కడ U అనే తొలి వేగం వాలు, ఇది తుది వేగం. తర్వాత చూడండి, వేగము కాలం గ్రాఫ్ కనుక మనం చూస్తే ఇది సరళ రేఖలో ఉంటుంది, వాలు A ఉంటుంది. అదే విధంగా T మరియు వేగం యొక్క గ్రాఫ్ ఈ విధంగా. అదే త్వరణం మరియు కాలం యొక్క గ్రాఫ్ ఈ విధంగా కాలంకు సమానం, కాలం గ్రాఫ్ అక్షానికి సమానంగా. సో ఈ విధంగా మన గ్రాఫ్ చూపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనం వేగం మరియు కాలం గ్రాఫ్ ను తీసుకొని మనం ఒక సమీకరణం ఉత్పాదిస్తే V ఈజ్ ఈక్వల్ U ప్లస్ AT మనం ఇంతకు ముందు తీసుకున్నాం. దీర్ఘ చతురస్ర వైశాల్యం UT, ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యం T భుజం పొడవు, ఇక్కడ ఈ వెడల్పు U అవుతుంది. అప్పుడు దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? UT అవుతుంది. ఇదే UT. ఇలా చూడండి, త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది? ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే ఇది ఎట్లాగో T అవుతుంది, ఇది AT ఇంటూ T. ఈ త్రిభుజ వైశాల్యం సూత్రం హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కాబట్టి హాఫ్ ఇంటూ AT ఇంటూ T ఈజ్ ఈక్వల్ AT స్క్వేర్. అంటే త్రిభుజ వైశాల్యం హాఫ్ AT స్క్వేర్. మొత్తం వైశాల్యం కనుక చూస్తే దీన్ని మనం కూడినాం అనుకోండి, UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ వస్తుంది. ఈ కాలంలోను కణం స్థానం భ్రంశం S. అప్పుడు S ఈజ్ ఈక్వల్ UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ అవుతుంది. ఇది సమీకరణం. ఇదే సమీకరణాన్ని మరొక విధంగా మనం ఎలా ఉత్పాదించవచ్చు అంటే S స్థాన భ్రంశం ఈజ్ ఈక్వల్ వేగము ఇంటూ కాలం, S ఈజ్ ఈక్వల్ కణం స్థిర త్వరణంతో ప్రయాణిస్తుంది కాబట్టి మనం త్వరణాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్థాన భ్రంశం సగటు విలువ వేగం కాల వ్యవధుల లబ్ధానికి సమానం అవుతుంది. స్థాన భ్రంశం సగటు విలువ వేగం కాల వ్యవధుల లబ్ధానికి సమానం అవుతుంది. అప్పుడు చూస్తే V ఈజ్ ఈక్వల్ U ప్లస్ V బై 2. V ని కనుక చూస్తే ఈ రెండింటి యావరేజ్ కదా, సో U ప్లస్ V బై 2. అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు ఈ V బదులు U ప్లస్ V బై 2 ను మనం ప్రతిక్షేపిస్తే అప్పుడు S ఈజ్ ఈక్వల్ U ప్లస్ V బై 2 ఇంటూ ET వస్తుంది. అప్పుడు చూస్తే ఈ పాత V ఈజ్ ఈక్వల్ U ప్లస్ AT ఫార్ములాలో కనుక దీన్ని ప్రతిక్షేపిస్తే ఇక్కడ V బదులు U ప్లస్ AT ని మనం ప్రతిక్షేపించాం. అంటే U ప్లస్ AT గా AT ని మనం రాస్తే S ఈజ్ ఈక్వల్ U ప్లస్ AT అంటే ఇది V బదులు రాసాం బై 2. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ 2U అవుతుంది, ఇక్కడ AT అవుతుంది. 2U బై 2 AT బై 2 వస్తుంది. తర్వాత ఈ T ని లోపలికి తీసుకెళ్తే 2UT బై 2 తర్వాత AT స్క్వేర్ బై 2 అవుతుంది. S ఈజ్ ఈక్వల్ అదే ఇది ఇక్కడ వచ్చింది. తర్వాత దీని నుంచి మనం చూస్తే రెండు క్యాన్సిల్ అయితే UT అవుతుంది, హాఫ్ AT అంటే మనకు సమీకరణం వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఏకరీతి త్వరణం చలనానికి సంబంధించిన సమీకరణాలను మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోను ఫుల్ గా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.